హలో అండి, అందరికీ నమస్తే. సత్యభామ వ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం ఈ వీడియోలో దేవి నవరాత్రుల్లో కలశ స్థాపనకి, అఖండ దీపానికి పాటించవలసిన నియమాలు, అలాగే ఉపవాస నియమాల గురించి, ఇంకా త్రిరాత్ర వ్రతం అంటే ఏమిటి, ఈ వ్రతాన్ని ఏ విధంగా ఆచరించాలి అనే విషయాల గురించి ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. మనకి నవరాత్రులు ఎప్పటి నుంచి ప్రారంభమవుతాయి, అమ్మవారు ఏ రోజు ఏ అలంకారాల్లో మనకి దర్శనమిస్తారు, ఏ రోజు ఏ రంగు చీరను అమ్మవారికి సమర్పించాలి, ఏ నైవేద్యాలను అమ్మవారికి సమర్పించాలి అనే విషయాలు నేను ప్రీవియస్ వీడియో చెప్పాను. చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఆ వీడియోని ఒకసారి చూడండి. ఇంకా వీడియోలోకి మనం వెళ్ళిపోతే కనుక మనం దేవీ శరన్నవరాత్రులు 22 సెప్టెంబర్ 2025 నుంచి 2 అక్టోబర్ 2025 వరకు మనం జరుపుకుంటాము. అయితే ముందుగా ఈ నవరాత్రి 11 రోజులు కూడా పూజ చేసుకోవాలి అనుకునేవారు ఎంతో నిష్టగా కొన్ని నియమాలను పాటించవలసి ఉంటుంది. అవి ఏంటంటే, ఉదయాన్నే లేచి తలస్నానం చేసి పూజ చేసుకోవాలి. ఆరోగ్యం సహకరించని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక మొదటి రోజు తలస్నానం చేస్తే సరిపోతుంది. ఇంకా అమ్మవారిని పూజించే సమయం వచ్చేసి ఉదయం 5 గంటల నుండి 11 గంటల లోపు పూజను పూర్తి చేయాలి. అలాగే సాయంత్రం 5:30 నిమిషముల నుండి 6 గంటల 30 నిమిషముల లోపు పూజను పూర్తి చేయాలి. మనకు నవరాత్రులు ప్రాధాన్యం కాబట్టి, రాత్రిపూటే ప్రాధాన్యం కాబట్టి, సాయంత్రం సమయంలో పూజ చేసి రాత్రి నక్షత్ర దర్శనం చేసిన తర్వాత ప్రసాదం స్వీకరించడం అనేది మంచిది. ఈ నవరాత్రి పూజలో ముఖ్యమైన విషయం ఏంటంటే, ఉదయం సాయంత్రం మనం మొదటి రోజు ఏ సమయంలో పూజను మొదలు పెట్టామో ప్రతిరోజు కూడా అదే సమయానికి పూజను మొదలు పెట్టడం అనేది చాలా మంచిది. అయితే చాలామంది నవరాత్రుల్లో ప్రతిరోజు కూడా ఒక ముత్తైదువుకి తాంబూలం ఇచ్చుకుంటారు. ఆ తాంబూలం ఇచ్చుకునేది కూడా ఉదయమైనా సాయంత్రమైనా సరే 6:30 లోపు సాయంత్రం అయితే, లేదంటే ఉదయం అయితే కనుక 11 గంటల లోపు తాంబూలం కూడా ఇచ్చేసుకొని పూజ పూర్తి చేసుకోవడం అనేది చాలా మంచిదన్నమాట. ఉద్యోగ హడావిడిలో ఉదయం పూట పూజ చేసుకోవడం వీలు కాని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక సాయంత్రం పూట పూజను మటుకు ఖచ్చితంగా చేసుకోవాలి. సాయంత్రం పూట పూజని వదలొద్దు. అదేవిధంగా ఇంట్లో ఎలాంటి గొడవలు లేకుండా చూసుకోవాలి. అలాగే అబద్ధాలు ఆడకుండా, ఎవరితోనూ వాదనలకు దిగకుండా ప్రతిరోజు శ్రీమాత్రే నమః అనే నామాన్ని స్మరించుకుంటూ ప్రశాంతంగా ఇంట్లో ఉండాలన్నమాట ఈ 11 రోజులు. అలాగే ఈ 11 రోజులు పూజ చేయలేని వారు విధియ నుంచి కానీ, అనగా నవరాత్రుల్లో 2వ రోజు అయిన 23 సెప్టెంబర్ 2025 మంగళవారం నుంచి కానీ, లేదంటే పంచమి నుంచి, లేదా మహాలక్ష్మి అవతారమైన శుక్రవారం నుంచి కానీ, లేదంటే షష్ఠి తిథి నాడు, లేదా లలితా త్రిపుర సుందరి దేవి అలంకారం రోజునైనా సరే పూజని మనం ప్రారంభించవచ్చు. ఇప్పటి నుంచి కూడా పూజ చేయలేము మేము అనుకునేవారు త్రిరాత్ర వ్రతాన్ని ఆచరించవచ్చు. ఈ తిథులు ఏ తారీఖుల్లో వచ్చాయి, ఏ వారాల్లో వచ్చాయి అనే విషయాన్ని నేను ఇంతకు ముందు వీడియోలో చెప్పున్నాను. ఇంకా త్రిరాత్ర వ్రతం అనగా ఏంటి అనే విషయానికి వస్తే కనుక, త్రిరాత్ర వ్రతం అనగా 3 రాత్రులు అని అర్థం. సప్తమి, అష్టమి, నవమి ఈ 3 తిథుల్లో అమ్మవారిని ఆరాధించవచ్చు. ఇది కూడా కుదరని వాళ్ళు దుర్గాష్టమి, మహర్నవమి ఈ 2 తిథుల్లో అయినా సరే అమ్మవారిని ఆరాధించవచ్చు. లేదంటే ఉద్యోగ వ్యాపారాల వల్ల, లేదంటే ఆడవారికి వచ్చే సహజమైన ఇబ్బందుల వల్ల ఇది కూడా కుదరని వాళ్ళు ఎవరైనా ఉంటే ఒక్క మహర్నవమి నాడైనా సరే, అంటే నవమి తిథి నాడు అయినా సరే అమ్మవారిని పూజించి దశమి రోజున పండుగని జరుపుకోవచ్చు. ఈ తిథులు ఏ వారాల్లో ఏ తారీఖుల్లో వచ్చాయి అనే విషయం నేను ఇంతకు ముందు వీడియోలోనే చెప్పాను. ఇంకా ఉపవాస విషయానికి వస్తే కనుక, ఈ 11 రోజులు కూడా పాలు పండ్లు అమ్మవారికి సమర్పించి నైవేద్యంగా సమర్పించినవి మాత్రమే మనం స్వీకరించవచ్చు. ఉపవాసం చేయవచ్చు అనమాట ఈ విధంగా. లేదా ఏకభుక్తం, నక్తం వంటి నియమాలనైనా పాటించవచ్చు. ఏకభుక్తం అంటే మనం ఆహారం భుజించే 3 పూటలలో 2 పూటలు అన్నం తీసుకుంటాం కదా, అలా కాకుండా ఒక్క పూట మధ్యాహ్నం లేదా రాత్రి అన్నాన్ని స్వీకరించి మిగిలిన 2 పూటలు కొంచెం అల్పాహారాన్ని తీసుకోవడం ఏకభుక్తం. ఇంకా నక్తం అంటే పగలంతా ఉపవాసం ఉండి పాలు పండ్లు తీసుకుంటూ రాత్రికి అమ్మవారికి ప్రసాదంగా సమర్పించిన అన్న నివేదనను చుక్కలు వచ్చిన తర్వాత మనం ప్రసాదంగా స్వీకరించడాన్ని నక్తం అంటారు. ఈ విధమైన ఉపవాస నియమాలు పాటించడంతో పాటు ఈ 11 రోజులు కూడా ఉల్లి, వెల్లుల్లి, అలాగే మాంసాహారం వంటి పదార్థాలను భుజించకుండా ఆహార నియమాలను పాటించాలి. దసరా పండుగ రోజు కొంతమందికి మాంసాహారం తీసుకునే అలవాటు ఉంటుంది కదా, అది వారు ప్రతి సంవత్సరం చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. కానీ పీఠం ఏర్పాటు చేసుకొని కలశ స్థాపన చేసుకున్న వాళ్ళైతే మటుకు అమ్మవారికి ఉద్యాపన చెప్పిన తర్వాత మాత్రమే మాంసాహారాన్ని భుజించాలి. ఇంకా అఖండ దీపం నియమాల విషయానికి వస్తే కనుక, అఖండ దీపానికి ఉన్న మొట్టమొదటి నియమం ఏంటంటే, అఖండ దీపం మధ్యలో కొండెక్కకూడదు. ఈ 11 రోజులు కూడా వెలుగుతూనే ఉండాలి. త్రిరాత్ర వ్రతం చేసుకునే వాళ్ళైతే అఖండ దీపం వెలిగించుకునేటట్టయితే ఈ 3 రోజులు కూడా అఖండ దీపం వెలుగుతూనే ఉండాలి, మధ్యలో కొండెక్కకూడదు. కలశ స్థాపన చేసిన అఖండ దీపం పెట్టుకున్నా సరే అమ్మవారి దగ్గరే భూసైనం చేయాలి. భార్యాభర్తలు ఇద్దరు కూడా భూసైనం చేస్తే చాలా మంచిది. అలాగే ఈ 11 రోజులు కూడా బ్రహ్మచర్యం పాటించాలి. చాలామంది ఒక
మామూలు ప్రమిదలో వత్తి వేసి నూనెను వడ్డించి ఆ దీపం కొండెక్కకుండా ఉండేలా జాగ్రత్త పడతారు. కానీ అది అఖండ దీపం కిందకి రాదు. అలా పెట్టుకున్న మంచిదే కానీ అది అఖండ దీపం అయితే కాదు. అఖండ దీపానికి మనం కొన్ని నియమాలను పాటించవలసి వస్తుంది. అఖండ దీపాన్ని వెలిగించడానికి ఒక రాగి లేదా ఇత్తడి పళ్ళెని తీసుకొని ఆ పళ్ళె నిండా వడ్లు కానీ ధాన్యం కానీ పోయాలి, బియ్యం కానీ పోయాలి. ఒక పెద్ద ప్రమిదకు పసుపు రాసి బొట్లు పెట్టి అఖండ వత్తి అని బయట విడిగా దొరుకుతుంది. ఆ వత్తిని అందులో వేసి ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ వడ్డించాలి. ఆ తర్వాత ఆ దీపాన్ని వెలిగించి ఆ దీపానికి గంధంతో కుంకుమతోటి పూజించి పూలతోటి పూజించి ఆ తర్వాత ఆ దీపానికే ఒక కొబ్బరికాయని కొట్టి సమర్పించాలి. ఈ విధంగా అఖండ దీపాన్ని మనం వెలిగించుకోవాలన్నమాట. అలాగే అంకురార్పణ విషయానికి వస్తే కనుక అంకురార్పణ చాలామంది చాలా మంచిది అని చెప్పేసి ఇంట్లో చేసుకుంటారు. ఒకవేళ మీరు చేసుకోవాలి అనుకుంటే కనుక ఏ విధంగా చేసుకోవాలి అనే విషయాన్ని చూద్దాము. అంకురం అనగా విత్తనం అనే అర్థం, అర్పణం అంటే అర్పించడం అని అర్థం వస్తుందన్నమాట. అంకురార్పణ చేయాలి అనుకునే వాళ్ళు ఒక పెద్ద మట్టి ప్రమిదిని 1 లేదా 3 లేదా 5 మట్టి మూకుళ్లను తెచ్చి దాని నిండా మట్టిని నింపి నవధాన్యాలు వేసి పూజలో ఉంచుకోవాలన్నమాట. ఇది ఏ విధంగా చేయాలనేది మనం ఇప్పుడు చూద్దాము. ఒక పెద్ద మట్టి మూకుడిని దాన్ని ఏమంటారంటే పాళిక అంటారు. ఒకటైతే పాళిక లేదా 3, 5 తెచ్చుకుంటే పాళికలు, మట్టి మూకుళ్ళని పాళికలు అంటారనమాట. వాటిలో పుట్టమన్ను నింపాలి. పుట్టమన్ను ఏదైనా పూజా స్టోర్లో దొరుకుతుందండి. ఒకవేళ దొరకని వాళ్ళు ఎవరైనా ఉంటే అందులో ఎర్రమట్టినైనా నింపచ్చండి. ఈ విధంగా మట్టిని నింపిన తర్వాత మనకి పూజా స్టోర్లోనే నవధాన్యాలు దొరుకుతాయి. ఆ నవధాన్యాలు తెచ్చుకొని ముందు రోజే నానబెట్టుకోవాలన్నమాట. వాటిని శుభ్రంగా పాలతో వాటిని కడిగే నీళ్ళలోనే చిన్న పాల చుక్క వేసి శుభ్రంగా కడిగేసేసి వాటిని నీటిలో ఒక రాత్రంతా ముందు రోజు రాత్రే నానబెట్టుకోవాలన్నమాట. ఆ నానబెట్టుకున్న నవధాన్యాలను తెల్లారి ఈ పాళికలలో మట్టిని నింపి పుట్టమన్నును నింపి చక్కగా ఆ మట్టిని తడిపి కాస్త నీళ్లు చిలకరించి మనం నానబెట్టుకున్న ఈ నవధాన్యాలు ఏవైతే ఉన్నాయో పూజలో కూర్చునే ముందు అమ్మవారి దగ్గర మండపం అదంతా ఏర్పాటు చేసుకున్న తర్వాత ఈ నవధాన్యాలను ఆ మట్టిలో వేసి పైన మళ్ళీ కాసిని మట్టి వేసి నీళ్లు చిలకరించాలన్నమాట. ఆ తర్వాత ఈ పాళికలకి ఏదైతే ఉందో ఆ మట్టి మూకుడికి దానికి దారాన్ని చుట్టాలి. దాన్ని నాడి కట్టడం అని అంటారు. ఆ దారం ఏ విధంగా చుట్టాలి అనేది నేను ఇక్కడ ఫోటో పెడతాను. ఆ విధంగా దాన్ని దారం చుట్టి ఈ 9 రోజులు కూడాను ఈ 11 రోజులు కూడాను దాంట్లో రోజు 2 పూట్ల నీళ్లు చిలకరిస్తూ ఉండాలి. అమ్మవారి పూజ కూర్చునే ముందు రోజు 2 పూట్ల నీళ్లు చిలకరిస్తూ ఉండాలి. ఈ 11 రోజులు పూజ పూర్తయ్యేసరికి అవి మొలకలు వచ్చి ఇంత పెద్దగా ఎదుగుతాయి అన్నమాట. ఈ విధంగా మన కోరికలు తీరుతాయని అలాగే వంశాభివృద్ధి జరుగుతుందని చాలా నమ్మకంగా ఈ పని చేస్తారనమాట. ఇవేవి మేము ఇంతకుముందు చేయలేదు, ఇప్పుడు చేయవచ్చా అంటే ఖచ్చితంగా తప్పకుండా చేసుకోవచ్చు. లేదు అంటే మీరు ప్రతి సంవత్సరం ఏ విధంగా చేసుకుంటారో ఆ విధంగానే చేసుకోవచ్చు. అఖండ దీపం కానీ, కలశ స్థాపన కానీ, లేదంటే కనుక అంకురార్పణ కానీ ఈ 3 ఖచ్చితంగా చేయాల్సిన అవసరం ఉందా అంటే అలా ఏం లేదండి. ఇంట్లో కలశ స్థాపనని కానీ అఖండ దీపాన్ని కానీ సంరక్షించే వాళ్ళు ఎవరైనా ఉన్నారు అని అంటే కనుక ఖచ్చితంగా చేసుకోవచ్చు. ఉద్యోగాల వల్ల, వ్యాపారాల వల్ల, లేదంటే ఆడవాళ్ళకు వచ్చే ఇబ్బందుల వల్ల ఇవి చేయలేకపోతున్నాము అన్నా సరే ఏం పర్వాలేదు. ఒకవేళ ఆడవాళ్ళకి కనుక ఇబ్బంది వస్తే కనుక మీరు భర్త చేత లేదా పిల్లల చేత అయినా సరే ఆ 4 రోజులు దీపారాధన చేయించి ఏదైనా సరే చలిమిడి, వడపప్పు, పానకం అయినా సరే నైవేద్యంగా సమర్పిస్తే సరిపోతుంది. ఆ తర్వాత మీరు యథావిధిగా పూజ అనేది చేసుకోవచ్చు అన్నమాట. కలశ స్థాపన ఏ విధంగా చేయాలి, అఖండ దీపం ఎలా వెలిగించాలి, అంకురార్పణ అంటే ఏంటి, అంకురార్పణని ఎలా చేయాలి అనే విషయాలు ఈ వీడియోలో మీరు తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. ఈ పూజకి సంబంధించి ఏమైనా సందేహాలు ఉంటే కనుక నన్ను కామెంట్లో అడగండి. అంతేనండి ఈ వీడియో. థ్యాంక్ యూ.